హాయ్ అండి. ఈరోజు మా కిచెన్లో ప్లాట్ఫామ్ చూస్తున్నానండి. వన్ సైడ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇది దీనికి ఇలా ఇలా వస్తుందన్నమాట. ఇది స్టార్టింగ్ వచ్చి రైస్ డబ్బా అండి. ఇది ఈ రైస్ డబ్బాలోకి రైస్ ఇలా వస్తే ప్రెస్ చేస్తే రైస్ వస్తుందన్నమాట. దీని పక్కన ఆయిల్ బాటిల్ అండ్ పైన సాల్ట్ అండ్ మసాలా. ఇది కాఫీ అని ఉంది, చింతపండు అండి. ఇది టీ డబ్బాలో కారం ఉంది. ఇది సాల్ట్ ఉందండి. ఇది టీ పొడి, ఇది కాఫీ పొడి అన్నమాట అండి. ఇది ప్లాట్ఫామ్కి గ్యాస్కి ఒక పక్కన ఇలా సెట్ చేసుకున్నాను అన్నమాట అండి. ఇది గ్యాస్ స్టవ్ అండి, 4 బర్నర్. చక్కగా ఒకేసారి 4 వెరైటీస్ చేసేసుకోవచ్చు అనమాట. పైన ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉందన్నమాట అండి. ఇట్లా నెక్స్ట్ వచ్చి మనకి ఈ స్టవ్కి రెండో వైపున ఇలా దీంట్లో బాటిల్స్ పెట్టుకున్నానండి. ఇందులో జీలకర్ర, ఆవాలు, నూక, సీడ్స్, మెంతులు, రైస్, ఇవన్నీ చియా సీడ్స్ అన్నీ పెట్టుకున్నాను అనమాట అండి. అండ్ దానికి కింద ఎగ్స్ బాయిలింగ్ బాక్స్ అండి, ఎలక్ట్రికల్ది. అండ్ ఇది రైస్ అన్నమాట. ఇది కూడా రైస్ది ఇలా నాన్ స్టిక్ వస్తుంది, లోపల బాగా కుక్ అవుతుందండి. అండ్ ఇది ఎయిర్ ఫ్రైయర్ అండి. చక్కగా ఆయిల్ తక్కువ వాడుతూ ఏదన్నా కావాలంటే ఇలా ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుంటామండి. పెట్టేసుకుని దాన్ని తాలింపు వేసుకుంటే ఆయిల్ తక్కువ వాడచ్చు. ఇది గీ అండి, గీ బాక్స్ అన్నమాట. అండ్ ఇది వెల్లుల్లి కారం చేశానండి. అది వెల్లుల్లి కారం. ఇది అనమాట అండి మా కిచెన్ ప్లాట్ఫామ్ ఓవరాల్ లుక్ అండి. ఇదనమాట అండి. ఇదండి ఈ స్టవ్కి సెంటర్లో ఇది వచ్చి స్పూన్ పెట్టుకోవడం అనమాట అండి. కర్రీ వేసి వండుకున్నప్పుడు స్పూన్ పెడతాను అనమాట దీంట్లో. ఇదేనండి ఎలా ఉందండి మా కిచెన్. ప్లాట్ఫామ్ 1 సైడ్ అండి.